నిజమైన స్వాతంత్రమును ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామములో శుభములు తెలుపుచూ ఆహ్వానాన్ని పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, క్రమముగా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు ఈ నిజమైన స్వాతంత్రమును ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రేమిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. అనేకులు ఫోన్ ద్వారా మీ యొక్క సాక్ష్యాలను మీరు తెలియజేస్తున్నందుకే నిజంగా దేవునికి మహిమను ఆరోపిస్తూ మీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. దేవుడు అన్నాడు, నా యొక్క మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం విడుదలవుతుండగానే దేవుని యొక్క అభిషేకం కూడా విడుదలై మరి నీ జీవితాన్ని దీవిస్తున్నాయని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా దేవుడు నేను తాకబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి కాడి విరిగిపోబోతుంది, ప్రతి కట్టు తెగిపోబోతుంది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోబోతుంది. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. ఆత్మీయంగా నువ్వు ఫలించబోతున్నావు, మానసికంగా నువ్వు ఫలించబోతున్నావు, దేహపరంగా నువ్వు ఫలించబోతున్నావు, దేహపరంగా నువ్వు స్వస్థతను ఈరోజు పొందుకొనబోతున్నావు. సో గడిచిన 2 వారాల నుంచి నేను మనసు గురించి నేను మాట్లాడుతున్నాను. మనసు చాలా ప్రాముఖ్యం. అంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత ఆ వ్యక్తికి దేవుడు అప్పగించిన మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మనసు రూపాంతరం చెందాలి. మన ఆలోచనలను దేవుని యొక్క వాక్య ప్రకారం ఉంచుకోవాలి. మన మనసును మనం అదుపులో ఉంచుకోవాలంటే ఎవరైతే తమ మనసును స్వాధీనం చేసుకోలేరో, ఎవరైతే తమ మనసును తమ అదుపులో పెట్టుకోలేరో వారు ప్రాకారము లేని పట్టణముతో సమానము అన్నాడు. మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థాట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. కొంతమంది అంటారు, నా మనసు చెప్పినట్టు నేను చేస్తానని. నో, నీ మనసు చెప్పినట్టు నువ్వు చేయకూడదు. నీ మనసు చెప్పినట్టు కాదు నువ్వు చేయాల్సిందే, నీ ఆత్మ చెప్పినట్టు నువ్వు చేయాలి. ఆత్మ వేరే, మనస్సు వేరే అని మీకు తెలియజేస్తూ నేను వస్తూ ఉన్నాను. సో ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత మనసుకు 2 సమస్యలు ఉంటాయని నేను చెప్పాను. ఒకటి దుర్గములు అంటే ఏమో కూడా మీకు తెలియజేశాను. అభిప్రాయాలు, రాంగ్ బిలీఫ్స్ విచ్ ఆర్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క జ్ఞానమును వ్యతిరేకించే ప్రతి ఆలోచన, దేవుని యొక్క జ్ఞానమును వ్యతిరేకించే ప్రతి అభిప్రాయము ఒక దుర్గము. ఆ దుర్గము కూలిపోతేనే నీ మనసులో నువ్వు విడుదలను పొందుకుంటావు. అందుకే ప్రభు అన్నాడు, సో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. అంటే ఈ దుర్గాలు ఏమిటి? అబద్ధాలన్నమాట. దుర్గాలు ఏమిటి? అసత్యాలన్నమాట. చాలాసార్లు మన దృష్టిలో మన అభిప్రాయం కరెక్ట్ అయి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో అభిప్రాయము తప్పై ఉండవచ్చు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ నాట్ జీనియస్. మన గొప్ప జ్ఞానులమేం కావు మనం. కాబట్టి మన అభిప్రాయాలు తప్పై ఉండేదానికి ఆస్కారం ఉన్నది. కాబట్టే దేవుని యొక్క వాక్యమును చదివి పరిశుద్ధాత్మ సహాయముతో మన అభిప్రాయములను మనం మార్చుకోవాలి. దేవుని గురించిన అభిప్రాయాలు మార్చుకోవాలి, మనల్ని గురించిన అభిప్రాయాలు మార్చుకోవాలి, దేవుని యొక్క చిత్తమును గురించిన అభిప్రాయములు మార్చుకోవాలి. మన అభిప్రాయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యముతో లైనప్ కావాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ దుర్గాలు ఉన్నంత వరకు, ఆ బంధకాలు ఉన్నంత వరకు నీవు విడుదలను పొందుకోలేవు. నీ జీవితంలో నిజమైన శాంతి ఉండదు, నీ జీవితంలో నిజమైనటువంటి తృప్తి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. సమాధానం గురించి మనం ప్రకటిస్తుంటాం, కానీ సమాధానాన్ని అనుభవించగలగాలి. ప్రియులారా, యాక్చువల్గా మనము ముఖాన్ని చూసి ఈ వ్యక్తి క్రైస్తవుడా కాదా అని చెప్పగలగాలి. అంటే కలర్ చూసి కాదు, రంగు చూసి కాదు, దేని చూసో తెలుసా? మన ముఖం పైన ఉన్నటువంటి నెమ్మదిని చూసే. క్రిస్టియన్ షుడ్ బి ద అడ్రస్ ఫర్ పీస్ ఆఫ్ గాడ్. సమాధానానికి క్రైస్తవులు అడ్రస్గా ఉండాలండి. సమాధానానికి, సంతోషానికి, చిరునవ్వుకు, ఆనందానికి క్రైస్తవులు అడ్రస్గా ఉండాలి. కానీ ఈనాడు క్రైస్తవులు కూడా గలిబిలే, ఒత్తిడి, భయము, ఆందోళన చేత నింపబడి ఉంటున్నారు. దేవునిని ఎరుగనటువంటి ప్రజలుగా అనేకులు ఉంటున్నారు. దేవుని కలిగి ఉండేయో నెమ్మది లేదు, దేవుని ఆత్మలో కలిగి ఉండేయో సమాధానం లేదు. ఎందుకో తెలుసా? మనసులో దుర్గాలు ఉన్నాయి. సో దుర్గాలు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం. 2వ సమస్య ఏంటంటే దురాత్మలు. క్రైస్తవుల యొక్క మనసులో దురాత్మలు నివాసం చేస్తాయా? అవునండి, నివాసం చేస్తాయి. ఆత్మలోకి వెళ్ళలేవు, కానీ క్రైస్తవులు తమ మనసులో దురాత్మలకు అవకాశం ఇస్తే, దురాత్మలకు అనుమతినిస్తే మనిషి యొక్క మనసులో దురాత్మలు నివాసము చేస్తాయి. అనేక దురాత్మలను నేను వెళ్ళగొట్టాను, మనిషి మనసులో నివాసం చేస్తూ ఉంటాయి.
ఆ దురాత్మ నీ మనసులో నివాసము చేస్తూ ఉంటే నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు, ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేవు, నీకు ఏక మనస్సు ఉండదు, నీవు ఏకాగ్రతను నువ్వు చూపలేవు. 2 నిమిషాలు కూడా నువ్వు ప్రార్థన ఏకాగ్రతతో చేయలేవు. యు నో ద రీజన్? డీమానిక్ స్పిరిట్స్. 10 నిమిషాలు కూడా ప్రార్థన కొంతమంది కూర్చోలేరు. కారణం ఏంటో తెలుసా? మనసులో దెయ్యాలు ఉంటాయండి. ఉండనివ్వవు. దురాత్మలో వాక్యం చదవనివ్వవు, ప్రసంగం చూడనివ్వవు, ఈ యొక్క కార్యక్రమం చూడకుండా నేను ప్రక్కకు లాక్కెళ్ళాలని నీకు ఆలోచనలు పుట్టిస్తాడు అపవాది. మనసును గురించి నువ్వు జాగ్రత్తను వహించాలి, మనసు గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు మనిషి యొక్క మనసును దురాత్మ ఏ రీతిగా ప్రభావితం చేస్తుందో క్లుప్తంగా నేను చూపించాలని అనుకుంటున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ఈ యొక్క యవనస్తుడు దురాత్మల చేత పట్టబడి పీడించబడుతున్నాడు. యవనస్తుని యొక్క ఆత్మను స్వాధీనం చేసుకున్నాయి, యవనస్తుని యొక్క మనస్సును స్వాధీనం చేసుకున్నాయి, యవనస్తుని యొక్క శరీరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు అంటే ఈ యొక్క యవనస్తుడు ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, తనకు తానే హాని చేసుకుంటున్నాడు. ఈనాడు చాలామంది యవనస్తులు తమ జీవితాలకు తామే హాని చేసుకుంటున్నారు, కానీ తమ జీవితాన్ని వారు నాశనం చేసుకుంటున్నారని వారికి తెలియదు. ఏవి చూడకూడదో అవి చూస్తున్నారు, ఏవి ఆలోచించకూడదో అవి ఆలోచిస్తున్నారు, ఏవి తలపోస్తూ ఉండకూడదో అవి తలపోస్తూ ఉన్నారు, తమకు తాము హాని చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? దురాత్మ ఆ పనులను కార్యములను చేస్తున్నాడు. సో ఆ యొక్క యవనస్తుడి జీవితంలో ఒక రోజు వచ్చింది, యేసుప్రభువు వచ్చాడు, వచ్చి ఆ దురాత్మలను వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. చూడండి 15వ వచనము. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. స్వస్థ చిత్తుడై అంటే తన మనసు గురించి ఇక్కడ మాట్లాడుతున్నది. హీ వాజ్ అట్ రైట్ మైండ్. ఆ దురాత్మ ఈ మనసును కూడా స్వాధీనం చేసుకున్నది. ఒక వ్యక్తి యొక్క మనసును దురాత్మ పట్టుకొని ఉన్నాడంటే ఆ మనిషి యొక్క మానసిక స్థితి సరిగా ఉండదు. ఈనాడు చాలామంది, నేను అన్నీ అని చెప్పడం లేదు కానీ చాలామంది మానసిక రోగుల యొక్క సమస్య ఏంటో తెలుసా? దురాత్మలు. మందులతో ఇంజక్షన్లతో దయ్యాలు వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తే ఎక్కడవుతుంది చెప్పండి? నేను ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నేను మాట్లాడుతున్నాను. మందులతో దయ్యాలు నిలగొట్టలేము, కాసింతసేపు నిద్రపుచ్చొచ్చు కానీ మందులతో దయ్యాలు నిలగొట్టలేము, ఇంజక్షన్లతో దయ్యాలు నిలగొట్టలేము అండి, షాక్ ట్రీట్మెంట్తో దయ్యాలు నిలగొట్టలేము. దయ్యాలు యేసు నామములో మాత్రమే మనం వెళ్ళగొట్టగలం. క్రీస్తునందు ప్రియులారా, మనసులో దురాత్మలు ఉంటాయి. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత ఒకవేళ మనసులో అపవాదికి అవకాశం ఇస్తే వచ్చి అక్కడికి వచ్చి నివాసం చేస్తాడు. మీకు ఒక వాక్యం చూపిస్తాను. తిరిగి జన్మించిన వ్యక్తి మరి దయ్యాలను మరలా మనసులో కలిగి ఉండేదానికి ఆస్కారం ఉందా? క్రైస్తవునికి దయ్యాలు మరలా పడతాయా? ఇది ఒక పెద్ద ప్రశ్న. క్రైస్తవులు దురాత్మ ప్రభావానికి లోనవుతారు, తమ మనసులను దురాత్మకి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. కానీ తిరిగి జన్మించినటువంటి వ్యక్తి హృదయంలోనికి మాత్రము దురాత్మ వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు ఉంటాడు, అక్కడికి వెళ్ళలేడు. అయితే మనసులో ఒక క్రైస్తవుడు దురాత్మకు అవకాశం ఇస్తే అక్కడికి వచ్చి వాడు నివాసం చేస్తాడు. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండుండడం. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే
కాపురముండును, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు? దురాత్మ నుంచి విడిపించబడినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రాత్మకు విశ్రాంతి ఉండదు. క్రీస్తునందు ప్రియులారా, ఈ భూమిపైన ఎవరికైనా విశ్రాంతి ఉండాలి అంటే ఆ వ్యక్తి దేహంలోనికి ప్రవేశించాలి. సో దురాత్మలకు బయట తిరుగుతున్నంత వరకు వాడికి విశ్రాంతి ఉండదు. దురాత్మలకు విశ్రాంతి ఎప్పుడో తెలుసా? మనిషి దేహంలో మరి చోటు దొరికినప్పుడు. మనిషి దేహంలోనికి అపవాది ఆలోచన ద్వారా ప్రవేశిస్తాడు, మనసు ద్వారా ప్రవేశిస్తాడు. సో కాబట్టి మనిషి మనసులోనికి వచ్చి అపవాది నివాసం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. సో దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక రాదు అనే దానికి లేదు. అందుకే అంటాడు పౌలు, ఏమంటాడు? అపవాదికి చోటు ఇవ్వకుడి అంటాడు. చోటిస్తే ఆ ఒక్క అపవిత్రాత్మే కాదు, వానితో సహా ఇంకా మరీ చెడ్డవి దురాత్మలు చెడ్డవి ఉన్నాయి, మరీ చెడ్డ దురాత్మలు కూడా ఉన్నాయి. మరీ చెడ్డ దురాత్మను తీసుకుని వచ్చి అక్కడే నివాసము చేస్తాయని వ్రాయబడింది. అప్పుడు ఆ మనిషి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అని వ్రాయబడింది. మనసు గురించి చాలా జాగ్రత్త వహించాలి. అపవాది దాడి చేసేదే నీ మనసు పైన, గుర్తుపెట్టుకో. నీ శరీరం పైన దాడి చేసేదానికంటే ముందుగా నీ మనసును దాడి చేస్తాడు వాడు. నీ ఆత్మ పైన దాడి చేసేదానికంటే ముందుగా నీ మనసు పైన దాడి చేస్తాడు. అపవాది ప్రయోగించే అగ్ని బాణాలు ఏమిటో తెలుసా? ఆలోచనలు. నీ మనసు గురించి నువ్వు శ్రద్ధ వహించకుంటే దురాత్మలు వచ్చి నీ మనసులో నివాసం చేస్తాయి. అందుకే ప్రతి ఆలోచనను మనం స్కాన్ చేయాలండి. ప్రతి ఆలోచనను మనం గమనించాలి. ప్రతి ఆలోచనకు ఒక సోర్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చావని గమనించాలి. దురాత్మ నుంచి వచ్చిన ఆలోచన అయితే మనం రిజెక్ట్ చేయాలి. ఏవి ఆలోచించాలో ఏవి ఆలోచించకూడదో బైబిల్ బహుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఏవి ఆలోచించాలో అవే ఆలోచించాలి. అందుకే కీర్తనకాడు అంటాడు, ప్రభువా వ్యర్థమైన వాటిపైన నా మనసును ఉంచకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా అంటాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడింది, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదంట. నీ మనసులో దేవునికి చోటిస్తున్నావా? దయ్యానికి చోటిస్తున్నావా? నీ మనసులో పాపమునకు చోటిస్తున్నావా? అపవిత్రతకు చోటిస్తున్నావా? ఎటువంటి ఆలోచనలకు నీవు నీ మనసులో చోటిస్తూ ఉన్నావు? దేవునికి తమ మనసులో చోటు ఇవ్వలేదంట. కాబట్టి ఏమైంది? వారి మనసు భ్రష్ట మనస్సు అయింది. వారి మనసు చెడిపోయిన మనస్సు అయింది. యూదా ఇస్కరియోతుకు హృదయంలో అపవాది ఆలోచన పుట్టించి ఉండెను అని వ్రాయబడింది. దయ్యము నీ మనసులోకి వచ్చి నివాసం చేసేదానికంటే ముందుగా మొట్టమొదట ఏం చేస్తాడో తెలుసా? నీకు ఒక ఆలోచన పుట్టిస్తాడు. నువ్వు ఆలోచనను ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉన్నావనుకో, వాడు వచ్చి కూర్చుంటాడు. దట్స్ వై బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు ఆర్ థింకింగ్. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు ఆర్ మెడిటేటింగ్. దేని గురించి తలపోస్తున్నావు, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా నీవు ఉండాలి. దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, ఏమి చూస్తున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై. మనిషి మనసు యొక్క రెండు సమస్యలు ఏంటంటే, ఒకటి దుర్గములు, రెండవది దురాత్మలు. దుర్గములు కూల్చబడాలి అంటే సత్యమును నీవు గ్రహించాలి. ఎప్పుడైతే సత్యమును నువ్వు గ్రహిస్తావో నీ అభిప్రాయాలను మార్చుకుంటావు. నేను తిరిగి జన్మించినప్పుడు నాకు రకరకాల అభిప్రాయాలు ఉండేవి, రకరకాల విషయముల గురించి రకరకాల విభిన్నమైన అభిప్రాయాలు ఉండేవి. అయితే దేవుని యొక్క వాక్యం దగ్గరికి నేను వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ పైన నేను ఆధారపడినప్పుడు నా అభిప్రాయాలు చాలా మార్చుకున్నా. నేను దేవుని యొక్క వాక్య ప్రకారంగా నా అభిప్రాయాలు నేను మార్చుకున్నా. ఓకే, నేను ఇలా అనుకుంటున్నాను, కానీ ఇలా కాదు. దేవుని యొక్క వాక్యం ఇది సెలవిస్తూ ఉంది కాబట్టి నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటున్నాను. దేవుడు మనిషికి రోగాలు ఇస్తాడని నేను అభిప్రాయం కలిగి ఉంటేనే నేను వెళ్ళే సంఘంలో ఆ రీతిగా బోధించాను. కానీ దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఆ అభిప్రాయం తప్పు అని నేను గ్రహించి నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నాను. దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్నటువంటి అభిప్రాయం నాకు లేదు. ఇంతకు మునుపు దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు అన్నటువంటి అభిప్రాయం లేదు. అసలు దేవుడు మన డబ్బుల గురించే పట్టించుకోడు అన్న అభిప్రాయాన్ని నేను ప్రారంభంలో నేను కలిగి ఉంటాను. అయితే వాక్యము చదువుచుండగా దేవుడు తన సేవకుని యొక్క అభివృద్ధిని చూచి ఆనందించే దేవుడని నేను గ్రహించాను. మనల్ని ధనవంతులు చేయని నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడని నేను చదివినప్పుడు నా అభిప్రాయం నేను మార్చుకున్నా. నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం గురించే నేను తెలుసుకున్నప్పుడు నా అభిప్రాయాలన్నీ నేను మార్చుకొని నేను రూపాంతరం చెందాను. సో అంతకు మునుపు సాతాను దుర్గాలు కట్టాడు. ఆ దుర్గాలను కూల్చగలిగేది సత్యము మాత్రమే. రెండవది దురాత్మలు. సో దురాత్మలను మనం వెళ్ళగొట్టాలి. ఏ రీతిగా వెళ్ళగొట్టగలమో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును.
ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అంటే ఎదిరించకుంటే కొంతమంది చాలామంది విచిత్రంగా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ దయ్యాన్ని బంధించు ప్రభువా, ఈ దయ్యంను బంధించు ప్రభువా అంటుంటారు. లేదండి, ఆ బాధ్యత దేవునిది కాదు, ఆ బాధ్యత నీది. దేవుడు ఏమన్నాడు? నేను ఎదిరిస్తాను అన్నాడా? నీ పని ఏమిటి? దేవునికి లోబడి ఫస్ట్. రెండవది ఏమిటి? అపవాదిని నీవు ఎదిరించాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని వాక్యంలో వ్రాయబడింది. నువ్వు ఎదిరించాలి. నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోతాడు అని వాక్యంలో వ్రాయబడింది. సింపుల్. యు రెసిస్ట్ ద డెవిల్, హీ షల్ ఫ్లీ ఇన్ 7 directions. 7 మార్గాల్లో వాడు వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ దేవునికి లోబడి ఉండు, పశ్చాత్తాపడు. ఎక్కడెక్కడ అపవాదికి నువ్వు అవకాశం ఇచ్చావో వాటి విషయమై పశ్చాత్తాపడు మొట్టమొదటగా. ఎక్కడ పాపమునకు అవకాశం ఇచ్చావో, ఎక్కడ దురాత్మలకు నీ మనసులో అవకాశం ఇచ్చావో వాటన్నిటి విషయమై కూర్చొని నీవు పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా ఇంకోసారి ఆ పని చేయనయ్యా, ఇంకొకసారి అటువంటి ఆలోచనలను నేను ఆలోచించను ప్రభువా అని నీవు పశ్చాత్తాపడి నీ మనసును నీ స్వాధీనంలో పెట్టుకో. పాస్టర్ గారు, నా మనసు నా మాట వినడం లేదండి. నీ మనసు నీ మాట వింటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నువ్వు అలా చేయబడ్డావు. నువ్వు ఎలా తయారు చేయబడ్డావు తెలుసా? నీ మనసు నీ మాటలకు లోబడినట్లుగా దేవుడు నీ మనసును తయారు చేశాడు. నోరు తెరిచి నీ మనసును స్వాధీనం చేసుకో. నోటి మాట ఎందుకు తప్పని వాడు సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకునగలడని యాకోబు రాసిన పత్రికలో వ్రాయబడింది. కాబట్టి మాట్లాడి నీ మనసును నీ స్వాధీనంలో తెచ్చుకో. హృదయ ఆలోచనలు నరుని యొక్క వశము. నీ మనసు నీకు కంట్రోల్ అవుతుంది. నీ మనసు నీవు చెప్పిన మాట వింటుందండి ఖచ్చితంగా. ఇంతవరకు అపవాది చెప్పాడు వినదు అని చెప్పాడు. కానీ నేను చెప్తున్నాను దేవుని యొక్క సేవకునిగా, నీ మనసు నీ మాట వింటుంది. సో కాబట్టి అపవాదిని ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ టైం వాడికి అవకాశము ఇవ్వవద్దు. వాడు వచ్చి తలుపు తడతాడంతే. తలుపు తట్టినప్పుడు వాడిని రిజెక్ట్ చేయాలి. వానికి అనుమతిని నీవు ఇవ్వకూడదు. డోంట్ గివ్ పర్మిషన్ టు ద డెవిల్ ఇన్ యువర్ మైండ్. డోంట్ పే అటెన్షన్ టు ద థాట్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది ఆలోచనను నువ్వు వినవద్దు, చెవిన పెట్టవద్దు. నీ మనసులో దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నివాసము చేస్తూ ఉండాలి. చాలామంది యొక్క మనసు యొక్క ప్రాబ్లం చెప్పాను కదా, 2 సమస్యలు. ఒకటి దుర్గాలు, రెండవది దురాత్మలు. ఈ రెండింటికి ఒక ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క వాక్యం. సో కాబట్టి ఈనాడు చాలామంది క్రైస్తవుల యొక్క మనసు యొక్క ప్రాబ్లం ఏమిటంటే తప్పుడు అభిప్రాయాలు, తరువాత దురాత్మల చేత వారు పీడించబడుతూ ఉన్నారు. సో 2 సమస్యలు కూడా దేవుడు తన వాక్యంలో అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఆయన ఇచ్చాడు. సో పరిష్కారాన్ని నేను చూపిస్తాను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏంటి యేసయ్య పైన ఆనుకోవడం అంటే? దేవుని పైన ఆనుకోవడం అంటే ఏమిటో తెలుసా? దేవుని వాక్యము పైన ఆనుకోవడం. ఈనాడు చాలామంది యొక్క ఆలోచన శక్తి క్షీణించిపోయిందండి. ఆలోచన శక్తి మానిపోయింది. మెంటల్ ఎబిలిటీస్ అన్నీ కూడా పోయాయి. విల్ పవర్ అనేటువంటిది లేకుండా పోయింది. ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే చాలా గలిబిలికి లోనైపోతున్నారు. మానసికంగా పూర్తిగా బలహీనలైపోయారు. ఎందుకో తెలుసా? ఆ మనసును సాతానికి ఇచ్చేశారు కాబట్టి. అయితే నీ మనసుతో ఎప్పుడైతే దేవుని పైన నువ్వు ఆనుకుంటావో దేవుడు ఏమిస్తాడో తెలుసా? పూర్ణ శాంతి నీకు ఇస్తాడు. మరొక భాగం మీకు చూపిస్తాను. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఎంతో నెమ్మది. ప్రియ విశ్వాసి, ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ గ్రేట్ పీస్? Great peace have they which love thy law. ఈ ఎంతో నెమ్మది నీ మనసులో ఉందా? ఎంతో నెమ్మదిని నువ్వు అనుభవిస్తున్నావా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను మనస్సులను ఏలుచుండనీయుడి అంటాడు. ఏలండి అంటే అర్థం ఏమిటి? సమాధానం వెళ్తుండాలి నీ యొక్క జీవితంలో. నీ జీవితంలో పరిశుద్ధత ఏలుతూ ఉండాలి. నీ జీవితంలో ఆరోగ్యం ఏలుతూ ఉండాలి. నీ జీవితంలో నీ మనసులో నెమ్మది ఏలుతూ ఉండాలి. నీ మనసులో బలం ఏలుతూ ఉండాలి. కొంతమంది దివారాత్రులు భయపడుతూ ఉంటారు. చాలామందికి ఉన్నటువంటి మరొక సమస్య ఏంటో తెలుసా? భయం. అనేక విషయాల గురించినటువంటి భయం.
చాలామంది భయం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, మీకు కావాల్సింది ప్రార్థన కాదు, మీకు కావాల్సింది ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. భయం వచ్చినప్పుడు భయం ఏ రీతిగా ట్యాకిల్ చేయాలి, భయం వచ్చినప్పుడు దాన్ని ఏ రీతిగా వెళ్ళగొట్టాలో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే నువ్వు భయం నుంచి శాశ్వతంగా నువ్వు విడుదల పొందుకుంటావు. చాలామంది నా దగ్గరకు వచ్చి భయం నుంచి శాశ్వతంగా వారు విమోచించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు వారు ధైర్యం చేత నింపబడ్డారు. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటారు, భయం ఎక్కడికి వెళ్ళిందో మాకు అర్థం కావడం లేదు, భయాన్ని వెతికినా కూడా కనిపించడం లేదు పాస్టర్ అంటారు. భయం కలుగుతుందా? అయితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ప్రకారం భయమును ఎదిరించడం నేర్చుకోవాలి. నోరు తెరిచి కీర్తనకాడు అంటాడు, నేను భయపడను అంటాడు, నేను భయపడను నోరు తెరిచి అంటాడు. హల్లెలూయా. భయం వచ్చినప్పుడు ఏం చేయాలో నీకు తెలియాలండి. ఏమి చేయాలో నీకు తెలిస్తేనే భయం పైన నువ్వు శాశ్వతంగా విజయాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీతిమంతులు సింహం వలె ధైర్యాన్ని కలిగి ఉంటారు. నీ మనస్సు ఎలా ఉంది? నీ మనసులో ధైర్యం ఉందా? భయం ఉందా? నీ మనసులో బలం ఉందా? బలహీనత ఉందా? నీ మనసులో ఆరోగ్యం ఉందా? లేకపోతే మానసిక రోగిగానే ఉన్నావా? బహుగా ఫలించండి అంటే మానసికంగా ఫలించండి, మానసికంగా ఫలించండి. ఎన్ని పత్రికలో పౌలు గారు రాస్తారండి, కృపయు సమాధానమును విస్తరించునుగాక. నెమ్మది ఉందా? మామూలు నెమ్మది కాదు మనకు ఉండాల్సింది, ఎంతో నెమ్మది మనకు ఉండాలి. గ్రేట్ పీస్ మనకు ఉండాలి. గ్రేట్ పీస్. ప్రభు అన్నాడు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. లోకం ఇచ్చినట్లుగా కాదంట. ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ దట్ పీస్ ఇన్ యువర్ మైండ్? ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ దిస్ జాయ్ ఇన్ యువర్ మైండ్? నీ మనసులో దీన్ని కలిగి ఉన్నావా? నీ మనసులో ఈ సమాధానాన్ని కలిగి ఉన్నావా? అయితే నువ్వు ఫలిస్తున్నావని అర్థం. నువ్వు ఇంకా ఫలించాలి, బహుగా ఫలించాలి. నీ మానసిక స్థితి సరిగా లేకుంటే ఈరోజు తెలుసుకో, అది దేవుని యొక్క చిత్తం కాదు. అది దేవుని యొక్క చిత్తం కానే కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు సంతోషము చేత నువ్వు నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏంటి నడినెత్తిన వ్యాధి అంటే? తలపైన ఏవో పుండ్లు, తర్వాత గడ్డలు ఉన్నాయనా? నో, హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద మైండ్. మనసు గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి వాడు మనసులో రోగాన్ని కలిగి ఉన్నాడు, మనసులో సమస్యను కలిగి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో అనేక భాగాల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అంటే, నీతిమంతుని మనసుపైకి ఆశీర్వాదము వచ్చును. ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యెహోవా తన జనులను ఆశీర్వదించును, సమాధానమును బలమును అనుగ్రహించి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలమును నిబ్బరమును కలుగును. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయములపైన మనసు నుంచుతారు, వారి తలలపైన నిత్య సంతోషము ఉండును. నీ మనసులో ఏముంది? నిత్య సంతోషం ఉందా? నిత్య దుఃఖం ఉందా? నీ మనసులో స్వేచ్ఛ ఉందా? లేకపోతే బంధకములోనే ఉన్నావా? సంతోషంతో ఉన్నావా? లేకపోతే దుఃఖము చేత బంధించబడి ఉన్నావా? అయితే ఈరోజు నేను నీకు విడుదలను ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. నీ మనసును దేవుని యొక్క వాక్యం చేత నింపుకొనండి. నీ మనసును ఈ యొక్క దేవుని యొక్క వాక్యము బాగు చేయగలదు. ఆ వాక్యంలో ఉన్నటువంటి అభిషేకం ఏ దయ్యానైనా కూడా వెళ్ళగొట్టగలదు. కాబట్టి మీ మనసులో దేవుని యొక్క వాక్యానికి చోటిమ్మని ఆయన యొక్క పక్షంగా మీ యొక్క క్షేమం కొరకు నేను మనవి చేస్తున్నాను. మీ మనసులో దేవుని యొక్క వాక్యానికి చోటివ్వండి, అపవాదికి చోటివ్వద్దు. దేవుని యొక్క వాక్యానికి చోటివ్వండి. ఆ యొక్క వాక్యం మీ మనసుకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తుంది. ఎంతో నెమ్మదిని, పూర్ణ శాంతిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు. యేసు ప్రభు రక్తము చేత
కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని, 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు, వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. కనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.